సిపిఎం సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఆముదాల మల్లారెడ్డి గురువారం రోజున సిపిఎం ఆధ్వర్యంలో దూల్మిట్ట మండలంలోని కూటికల్లు గ్రామంలో అమరవీరుల స్తూపానికి మరియు తూటాల మర్రికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఆలేటి యాదగిరి అధ్యక్షతన జరిగిన సంస్మరణ సభలో ఆముదాల మల్లారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఆనాడు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం భూమి కోసం, ముక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో 1948 ఆగస్టు 28న 200 మంది రజాకార్ల సైన్యం కూటిగల్ గ్రామంపై మూకుమ్మడిగా దాడి చేసి గ్రామంలో ఉన్న సంపదను దోచుకోవడానికి అడ్డుగా కమ్యూనిస్టులకు కేంద్రంగా ఉందని, గ్రామంలో ఉన్న దొరికిన వాళ్లను దొరికినట్టు పట్టుకుని ఊచ కూత కోసి 18 మంది యువకులను ఊరు బయటకు తీసుకొచ్చి గ్రామ శివారులో ఉన్న మర్రి చెట్టుకు కట్టేసి కాల్చి చంపారని, దీంతో గ్రామ శివాలు దిబ్బగా మారిందని, దీనితో గ్రామాన ఎర్రజెండా అండతో కమ్యూనిస్టుల నాయకత్వంలో సాయుధ పోరాటం ఉవ్వెత్తున ఎగిసి పడిందని అన్నారు. అమరుల త్యాగాల స్ఫూర్తితో సాయుధ పోరాటం రాష్ట్రంలో అనేక ప్రజా ఉద్యమాలు జరిగాయని, కమ్యూనిస్టుల పోరాట చరిత్రను కాపాడాల్సిన బాధ్యతగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చిట్టిపల్లి సత్తిరెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బండకిందే అరుణ్ కుమార్, దాసరి ప్రశాంత్, మండల కార్యదర్శి ఎండి షఫీ, నాయకులు బేజాడి మల్లారెడ్డి, అల్లా రమేష్, మల్లిగారి ప్రశాంత్, ఆర్ఏ సాయిలు, వెంకటయ్య, నరసయ్య, శ్రీకాంత్, రవి తదితరులు పాల్గొన్నారు. తట్టుకోలేక, నైజాంలో ఎట్టి తట్టుకోలేక, వాళ్ళ వేధింపులు భరించలేక ఎర్రజెండా నాయకత్వంలో ఈ పోరాటం జరిగింది. పక్కా ఎర్రజెండా నాయకత్వంలో జరిగింది. దీనికోసం తెలంగాణలోనే 4000 మంది ఈ పోరాటంలో ప్రాణాలు వదిలినటువంటి పరిస్థితి ఉంది. ఒక పక్క ఎర్రజెండా పట్టుకొని, రెండో ప్రజల తరపున నైజాంకు వ్యతిరేకంగా హోరాహోరీగా పోరాడినటువంటి ఘటన తెలంగాణ ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో జరిగిన దానికి బైరాంపల్లెలో జరిగినటువంటి ఘటన ప్రపంచ చరిత్రలోనే సువర్ణాక్షరాలతోటి, బంగారు అక్షరాలతోటి ఏ దేశం పోయినా బైరాంపల్లిలో ఈ ఘటన జరిగింది అనేటువంటిది, ఆ పోరాటంలో ఎంతమంది 89 మంది చనిపోయారనేటువంటిది, కూటిగాలు 18 మంది కూడా చనిపోయారనేటువంటిది, ఆకునూరులో 10 మంది చనిపోయారనేటువంటి చరిత్ర అప్పుడు రాసినటువంటి పుస్తకాలు